కేజ్రీవాల్ కు ఏప్రిల్ 15 వరకు రిమాండ్. విచారణకు కేజ్రీ సహకరించడం లేదన్న ఈడీ. ఐటీ నోటీసుల విషయంలో కాంగ్రెస్ పార్టీకి ఊరట. పిటిషన్పై విచారణను జూలై 24కు వాయిదా వేసిన కోర్టు. వ్యక్తిగత విమర్శలు చేసిన నేతలపై ఈసీ ఆగ్రహం. బీజేపీ దిలీప్ ఘోష్, కాంగ్రెస్ సుప్రియాలకు నోటీసులు. మహబూబ్ నగర్ ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ వాయిదా. పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో కలెక్టర్ను ఆదేశించిన ఈసీ. సిద్దిపేట జిల్లా దౌలతాబాద్ లో బీజేపీ కార్యకర్తల సమావేశం. సీఎం, మాజీ సీఎంలకు ఏప్రిల్ ఫూల్ శుభాకాంక్షలు తెలిపిన మాజీ ఎమ్మెల్యే రఘునందన్ రావు. మంచిర్యాల జిల్లా పట్టానపల్లిలో ఈజీఎస్ నిధులపై సమీక్ష. నూతనంగా నిర్మించిన రోడ్లను పరిశీలించిన ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు. కరీంనగర్ జిల్లా షానగర్ వరద కాలువ నీరు విడుదల. గేట్లు ఎత్తివేసి నీటిని విడుదల చేసిన చొప్పదండి ఎమ్మెల్యే సత్యం. ఆదిలాబాద్ జిల్లా చిచ్ధరి, ఖానాపూర్ గ్రామాల్లో ఎమ్మెల్యే పర్యటన. బైక్ పై వెళ్లిన పాయల్ శంకర్, సమస్యలు అడిగి తెలుసుకున్న ఎమ్మెల్యే. జిల్లా కలెక్టర్లతో ఏపీ సీఎస్ సమీక్షా సమావేశం. తాగునీరు, విద్యుత్ కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్. కృష్ణా జిల్లా అవనిగడ్డ జనసేనలో ముదిరిన అసమ్మతి. మండలి బుద్ధప్రసాద్ చేరికను ఖండించిన నాయకులు. శ్రీశైల మల్లికార్జున్ని దర్శించుకున్న ఏపీ హైకోర్టు జడ్జి. ప్రత్యేక పూజలు నిర్వహించిన రవీంద్రబాబు దంపతులు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో మంత్రి తుమ్మల పర్యటన. గుబ్బల మంగమ్మ తల్లికి ప్రత్యేక పూజలు చేసిన మంత్రి. తాను పార్టీ మారటం లేదన్న బాబు మోహన్. వదంతులు నమ్మొద్దన్న ప్రజాశాంతి పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు. సత్యసాయి జిల్లా హిందూపురం మున్సిపల్ ఆఫీస్పై దాడి. 9 నెలలుగా బిల్స్ రాకపోవడంతో ఫర్నిచర్ ధ్వంసం చేసిన కాంట్రాక్టర్లు. పార్వతీపురం మన్యం జిల్లా అరకులో బీజేపీలో భగ్గుమన్న విభేదాలు. పార్టీ జిల్లా అధ్యక్షుడి తీరుపై మండిపడిన ఓ వర్గం నాయకులు. నంద్యాల జిల్లాలో లెక్కలు చూపని డబ్బు సీజ్. ఇప్పటి వరకు 1,81,00,000 స్వాధీనం చేసుకున్నామన్న ఎస్పీ. జ్ఞానవాపి మస్జిద్ లో పూజలు చేయొచ్చు. హిందూ సంఘాలకు సుప్రీంకోర్టు అనుమతి. తుపాను కారణంగా త్రిపుర అతలాకుతలం. రాష్ట్రంలోని 8 జిల్లాల్లో భారీగా ఆస్తి నష్టం. ఆర్బీఐ 90వ వార్షికోత్సవంలో పాల్గొన్న ప్రధాని మోదీ. 10 ఏళ్లలో బ్యాంకింగ్ వ్యవస్థలో కీలక మార్పులొచ్చాయన్న ప్రధాని. పాకిస్తాన్ మాజీ అధ్యక్షుడు ఇమ్రాన్ ఖాన్ కు ఊరట. తోషాఖానా కేసును సస్పెండ్ చేసిన ఇస్లామాబాద్ హైకోర్టు.